సాహితీ మిత్రులకు శుభస్వాగతం. మనం ఇప్పుడు కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో 24వ పద్యాన్ని గమనిస్తున్నాం. దాశరథి శతకంలో కంచర్ల గోపన్న రామభక్తిని ప్రవహింపచేశాడు అని తెలుగువారందరికీ తెలుసు. కంచర్ల గోపన్నే భక్త రామదాసుగా మారాడు కాబట్టి. కొంజక తర్కవాదమను గుద్దలిచే పరతత్వభుస్థలిన్ రంజిల ద్రవ్వి కన్గొనిన రామనిధానము నేడు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్య బళీయనగా మదీయ హృత్కంజమునన్ వసింపుమిక దాశరథి కరుణాపయోనిధి. కొంజక వెనకాడక భయపడక తర్కవాదమను గుద్దలిచేన్ కారణవాదము అనేటటువంటి తవుగోల చేత పరతత్వభూస్థలిన్ వేదాంతమనేటటువంటి నేలను త్రవితే నేడు భక్తి సిద్ధాంజనమందు అలా త్రవ్వగా భక్తి అనేటటువంటి సిద్ధాంజనం మూలంగా అంజనం వేసుకుని నేలను ఎక్కడ నిధులు ఉన్నాయా అని తవ్వేటటువంటి ఒక అలవాటు ఆనాటికే ఉందన్నమాట. అలా అంజనం వేసుకుని నేల తవ్వుదామని ప్రయత్నిస్తే భక్తి అనేటటువంటి సిద్ధాంజనం మూలంగా కన్గొనిన రామనిధానము శ్రీరామ అనేటటువంటి నిధి నాకు లభించింది. భయపడకుండా కారణవాదం అనేటటువంటి తవ్వుగోల తీసుకొని వేదాంతము అనేటటువంటి నేలను నేను త్రవ్వి భక్తి అనేటటువంటి సిద్ధాంజనం మూలంగా శ్రీరామ అనేటటువంటి నిధి నేను పొందగలిగాను. హస్తగతమయ్య బళీ అనగాన్ ఎంత సంతోషం అయ్యా. మదీయ హృత్కంజమునన్ వసింపుమిక రామా, ఇక నీవు నాకు దొరికిపోయావు. నా యొక్క హృదయము అనేటటువంటి పద్మంలో ఎల్లప్పుడూ కూడా ఇక నివసించు. వసింపుమిక దశరథి కరుణాపయోనిధి. కొంజక తర్కవాదమను గుద్దలిచేన్ పరతత్వభూస్థలిన్ రంజిలన్ ద్రవ్వి కన్గొనిన రామనిధానము నేడు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్య బళీయనగా మదీయ హృత్కంజమునన్ వసింపుమిక దాశరథి కరుణాపయోనిధి. దశరథాత్మజుడైనటువంటి ఓ కరుణా సముద్రుడా రామచంద్ర, కారణమనేటటువంటి గుద్దలిచే వేదాంతం అనేటటువంటి నేలను త్రవ్వగా భక్తి అనేటటువంటి సిద్ధాంజనం మూలంగా శ్రీరాముడు అనేటటువంటి నిధి నాకు లభించింది. సంతోషం. ఇక నా హృదయం అనేటటువంటి కమలంలో నీవు ఎల్లప్పుడూ నివసించు స్వామి అని ప్రార్థిస్తున్నాడు రామభక్తుడు కంచర్ల గోపన్న. స్వస్తి.